జగన్ రెడ్డి రాజకీయం అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఇంకోలా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పెట్టక ముందు సీఎం కుర్చీ ఇవ్వమని కాంగ్రెస్ హైకమాండ్ని రకరకాలుగా బెదిరించారు. సీఎం కుర్చీ ఇవ్వం పొమ్మనేటప్పటికీ పార్టీ పెట్టి కాంగ్రెస్ని తిట్టడం మొదలుపెట్టారు. 2014 నుంచి 2019 మధ్య అంతా చంద్రబాబుని విమర్శించడం, అవినీతి చేస్తున్నాడని అసత్య ప్రచారం చేశాడు. 2019లో అధికారంలోకి రాగానే ఇంకా 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటూ తెగ రెచ్చిపోయాడు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కి నేను ఇచ్చినట్టు సంక్షేమం ఎవరూ ఇవ్వలేదు అని తెగ బిల్డప్ ఇచ్చుకుని 2024 ఎన్నికలకు వెళితే జనం లాగి పెట్టి కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు అసత్య ప్రచారాలు చేయడం కూడా మొదలుపెట్టారు. చేయడం అంటే ఎంత ఘోరంగా చేస్తున్నాడంటే, చంద్రబాబు పెన్షన్లు 4,000కి పెంచి ఇస్తూ ఉంటే కౌంటర్గా లక్షల మంది పెన్షన్లు తీసేశారని ఫేక్ ప్రచారం చేశాడు. 204 అన్నా క్యాంటీన్లు పెడితే ఫుడ్ క్వాలిటీ బాగాలేదని, శుభ్రత లేదని ప్రచారం చేశాడు. మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తే అసలు ఎవరికి ఇవ్వటం లేదని తప్పుడు ప్రచారం చేశాడు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తే 12 లక్షల మంది తల్లులకు ఇవ్వలేదని ప్రచారం ఒకటి. మహిళలకు ఉచిత బస్సు పథకం ఇవ్వగానే అన్ని బస్సులు ఇవ్వటం లేదని ఒక తప్పుడు ప్రచారం. అన్నదాత సుఖీభవ మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇలా ఒకటేంటి దేన్ని వదలటం లేదు. ఇప్పుడు కొత్తగా దివ్యాంగుల పెన్షన్ తీసేస్తున్నారని ప్రచారం. నిన్న ఎవడో రమేష్ అంట 2 చేతులు ఉన్న వికలాంగుండైన నా పెన్షన్ తీసేశారంటూ వీడియో ఒకటి వదిలారు. జనం నవ్వుకుంటున్నారు అనే సిగ్గు శరం కూడా ఉండదు జగన్ గ్యాంగ్కి. ఇలా రోజు 10ల సంఖ్యలో అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషులేనా అని డౌట్ వస్తుంది. చంద్రబాబు, లోకేష్లు ఈ ఫేక్ ప్రచారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్న వారి మీద వైసీపీ మీడియా మీద యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు. అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొస్తున్నారు. ఈ సైకో బ్యాచ్ అప్పుడైనా తగ్గుతారో లేదో చూడాలి మరి.